దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు దివ్య డైమండ్స్ నుండి. ముఖ్యంగా నూతన సంవత్సర శ్రీ క్రోధినామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు దివ్య డైమండ్స్ ప్రేక్షకులందరికీ, ఖాతాదారులందరికీ. సో ఈ కొత్త సంవత్సరం ప్రతి రాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వాలని, జీవితం అంతా బాగుండాలని, సంవత్సరం పొడుగున బాగుండాలని దివ్య డైమండ్స్ మనస్ఫూర్తి కోరుకుంటుంది. అందులో భాగంగా మా వంతుగా మీకు కొన్ని టిప్స్, రెమెడీస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో దాని ప్రకారం మీరు కొన్ని టిప్స్ తీసుకుంటూ, ఇది ఒక రీసెర్చ్ బేస్లో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ నోట్ చేసుకొని జీవితాన్ని మీరు దానికి అనుకూలంగా మార్చుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఉగాది సందర్భంగా చూడాల్సిన 4 పారామీటర్స్ ఏంటంటే, ఆదాయం ఎన్ని పాళ్ళు? 11 పాళ్ళు ఆదాయం ఉంది. వ్యయం 5 పాళ్ళు ఉంది. తర్వాత రాజపూజ్యం 7 పాళ్ళు ఉంది. అవమానం 5 పాళ్ళు ఉంది. సో ఈ విధంగా చెప్పాలంటే ధనుసు రాశి వారికి ఓవరాల్గా బాగుంది. ఎందుకంటే ఇన్కమ్ 11 టైమ్స్ అండ్ ఖర్చు 5 టైమ్స్. సో ఈ విధంగా లెస్ దెన్ 50%. రాజపూజ్యం గౌరవింపబడేది 7 టైమ్స్, అవమానం 5 టైమ్స్. సో ఓవరాల్గా ధనుసు రాశి వారికి వండర్ఫుల్గా ఉందనే చెప్పాలి. ఈ 4 పారామీటర్స్ మీదనే ఈ జీవితం, ఈ లైఫ్ సంవత్సరం ఎట్లా ఉంటుందనేది ఒక అంచనా వేసుకోవచ్చు. దీనికి తోడు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? గురుగ్రహం, కుజగ్రహం, రవిగ్రహం అనుకూలంగా ఉన్నాయి. సో ముఖ్యంగా గురుగ్రహం, కుజగ్రహం, రవిగ్రహం అనుకూలంగా ఉన్నాయి అంటేనే కూడా ఈ గ్రహాలు అనుకూలంగా ఉంటే కూడా ఫైనాన్స్ పరంగా కూడా బాగుంటుందనేది చెప్పవచ్చు. ఎందుకంటే జూపిటర్ ధనకారకుడు అండ్ రవి మీ క్యాపబిలిటీస్ మీకు. తర్వాత కుజుడు అండ్ ల్యాండ్ రిలేటెడ్ బెనిఫిట్స్ అండ్ రేషనాలిటీ పెరగడము, అన్ని విధాల మంచి గ్రహాల కలయిక కూడా చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ ఆదాయం రిజల్ట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. సో ఇట్లా ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్ కూడా ఉంటాయి. ఇకపోతే ఆర్థికంగా బాగుంటుంది. సో ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. సంకల్ప సిద్ధి, వ్యవహారము సంకల్ప సిద్ధి ఏదైతే ఉందో ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. కాబట్టి సంకల్ప సిద్ధితోనే మీరు సాధించగలుగుతారు. తర్వాత ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ ఉండాలి. ఎక్కడో చోట ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా ఖర్చు బాగుంది, రాజపూజ్యం బాగుంది. కాకపోతే హెల్త్ విషయంలో కొంతవరకు కొద్దిగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అండ్ పెళ్ళి కాని వాళ్ళకు శుభయోగము, పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. మీ చొరవతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. మీరు ఎవరైనా హెల్ప్ చేయాలంటే మీరు కొంచెం చిన్న సిఫారసు చేస్తే ఒకరి జీవితం నిలబడుతుంది. తద్వారా మీరు ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. తర్వాత విలువైన వస్తువులు, నగదు అపహరణకు గురయ్యే అవకాశం ఉంది, దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంది. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. దానివల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటాయి. తర్వాత స్థిరాస్తుల కొనుగోళ్లకు అనుకూలం. ల్యాండ్ రిలేటెడ్ ల్యాండ్స్ కానీ ఇండ్లు కానీ కొనుక్కునేదానికి మంచి సమయం అని చెప్పాలి. అండ్ బ్రోకర్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. దళారుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులకు పదవి యోగము అండ్ అంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు కూడా కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ జరుగుతాయి. తర్వాత వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. తర్వాత నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగాల వారికి రెండో పంట ఆశించినంత దిగుబడినిస్తుంది. పంటకు తగిన మద్దతు ధర కూడా లభిస్తుంది. సో ఇది చాలా వరకు ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పాలి. నిర్మాణాలు ఊపందుకుంటాయి అండ్ కన్స్ట్రక్షన్స్ బాగా వరకు డెవలప్మెంట్ అవుతాయి. టెండర్లు, కాంట్రాక్టర్స్ దక్కించుకుంటారు. అండ్ తర్వాత కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో టెండర్స్ మీకు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. సో ఈ విధంగా మా ధనుసు రాశి వారికి ఫలితాలు ఉన్నాయి. ఓవరాల్గా అన్నీ బాగున్నాయని చెప్పాలి. ఇకపోతే జాతకరీత్యా మాత్రం కెంపు, కనకపుష్యరాగము, పగడం 3 రత్నాలు జాతకరీత్యా మీకు సూటబుల్ రత్నాలండి. అండ్ తర్వాత సూటబుల్ డేట్స్ కూడా ఏంటంటే 3, 9, 18, 21, 27 తేదీలు అనుకూలం. సో ఈ విధంగా ఓవరాల్గా ప్రాస్పారిటీ ధనుసు రాశి వారికి ఉంది కదా అని మనము ఇప్పుడు ఇంతకుముందు నెగిటివ్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ పాజిటివ్ ఉన్నప్పుడు మనం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంత బాగుంది కదా అని మనం ఏ ఎఫర్ట్ పెట్టకుంటున్నాం అనుకోండి, ఏం బాగుండదు. బాగున్నప్పుడు ఇంకా ఎఫర్ట్ పెట్టండి, ఏం చేసినా సక్సెసే ఉంటుంది. సో ఇది ఈ లాజిక్ మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ బాగున్నప్పుడు ఇంకా అప్పుడే చాలా మ్యాక్సిమం ఎంత చేయగలుగుతాం అంత చేయాలి. బాగాలేదన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
సో ఓవరాల్గా ఈ 2 పీరియడ్లోనూ మనం బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అండ్ కేర్ఫుల్గా ఉండాలి. అవన్నీ ఈ జాతకాన్ని తెలుసుకోకుండా కూడా ప్రతి డే మీరు అట్లా ఉండగలిగితే మరీ మంచిదే. సో అందరూ అట్లా ఉండలేకపోతాం. ఎందుకంటే మనిషి జీవితంలో ఈ కాలగమనంలో, ఈ గ్రహాల గమనంలో జరిగిన మార్పులకు ఒకరోజు మనం ఉల్లాసంగా ఉంటాం, ఒకరోజు డిప్రెషన్గా ఉంటాం. ఇదంతా గ్రహాల గమనంలో జరిగిన మార్పులకి జరుగుతూ ఉంటాయి. చాలా రీసెర్చ్ బేస్ చెప్తున్నాను, బట్ భయపడాల్సింది ఏమీ లేదు. సో జాతకం దేవుడిచ్చిన మనకు ఒక గొప్ప వరం. జాతకం ఇండికేట్ చేయడం, ఇలా ఉంటుంది అలా ఉంటుంది మనకు చెప్పడం వల్ల ఆ ఏరియాలో మనం జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మంత్లో ఇది మీరు చేయబోతుంటే ఇది నష్టం వస్తుందని ఎవరైనా చెప్పారనుకోండి, కరెక్ట్గా అస్ట్రాలజర్ అనడం, దాన్ని ఒక నెక్స్ట్ మంత్ పోస్ట్పోన్ చేసుకుంటాం. ఇలాగ ఎన్నో దాన్ని ఎట్లా తప్పించుకోవాలి అనేది మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనము జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దివ్య డైమండ్స్ మీకు లభిస్తాయి. ఇదే కాకుండా మీకు మీ ఇండివిజువల్ హారోస్కోప్ ప్రకారం మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే దివ్య డైమండ్స్ దగ్గర ఉన్నవాళ్ళు డైరెక్ట్గా వచ్చే ప్రయత్నం చేయండి. మరీ డిస్టెన్స్లో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు నంబర్ సేవ్ చేసుకోండి, వీడియో కాల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా మీకు ఏ రత్నం ఎక్కడ కావాలన్నా మేమైతే మీకు డెలివరీ అయితే చేయగలుగుతాం. వచ్చి మేము ఫస్ట్ దివ్య డైమండ్స్ సంప్రదించి మీకు సరిపడే రత్నం ఏంటి అండ్ ఎందుకు పెట్టుకోవాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఇలాంటివన్నీ ముఖ్యంగా ఒకసారి చూసుకొని దాని ప్రకారం. అండ్ మేమైతే దివ్య డైమండ్స్ ఎందుకు ఇంత కన్సర్న్ అంటే దివ్య డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గుడ్ ఎఫెక్ట్ అందాలనే ఇంత కన్సర్న్స్ చూపిస్తున్నాం. ఎందుకంటే మా కన్సర్న్ కూడా అదే, మీకు ఎఫెక్ట్ అవుతేనే వీఆర్ ఆల్సో పబ్లిక్లో మార్కెట్లో సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. లేదంటే ఇప్పుడు పుట్టగొడుగుల్లాగా వచ్చిన ఈ స్వార్థపరులు ఎవరైతే ఉన్నారో డూప్లికేట్ అమ్మేవాళ్ళు పుట్టగొడుగులా పుట్టుకొస్తారు, మళ్ళీ పడిపోతారు. సో దివ్య డైమండ్స్ ఏంటంటే వి హ్యావింగ్ సిన్సియర్ కన్సర్న్ టువర్డ్స్ పబ్లిక్. నిజంగా అది కాక శాస్త్రాలను నిలబెట్టాలి. ఎందుకంటే శాస్త్రాల్లో రత్నధారంలో ఇంత గొప్ప విషయాలు ఉన్నాయి. దీన్ని నిలబెట్టాలని, ఈ శాస్త్రాలను కూడా కాపాడాలని ఇంకా అధ్యయనం చేస్తూ మా అస్ట్రాలజర్కి ఎప్పుడు అసలు విరామమే ఉండదు. శాస్త్రాల్లో ఏం రాశారో డీప్గా మీరు స్టడీ చేయండి. అసలు రాముడి కాలంలో అస్ట్రాలజీ పద్ధతి ఏంటి, కృష్ణుడి కాలంలో ఏంటి, జ్యోతిషాస్త్రం ఎప్పటి నుండి ఉంది, మార్కండేయ పురాణం నుండి ఎప్పుడో కృతయుగం త్రేతాయుగం కంటే ముందు ఏది మార్కండేయ పురాణం, అప్పటి నుండి జ్యోతిషాస్త్రం ఉంది. సత్యవంతుడు, సతీ సావిత్రి, వీళ్ళందరికీ జ్యోతిషాస్త్ర ప్రకారంగా కదండి ఈ టైంకు ఇలా ఆగిపోతుందని చెప్పారు, జ్యోతిషాస్త్రమేగా చెప్పారు. సో దాన్ని ఆమె తెలిసినందుకే కదా ఆమె పట్టుదలతోని. మార్కండేయుడు కూడా అంతే, ఆల్పాయుషు అని వాళ్ళ అప్పుడు జ్యోతిషం ఇంకా మోర్ యాక్యురేట్. ఇప్పటిలాగా స్వార్థపూరితమైన జ్యోతిషులు అప్పుడు లేరు. ఇప్పుడు ఈ డూప్లికేట్ రాళ్ళు అమ్ముకోవడం కోసం ఈ స్వార్థంగా రకరకాల వేషధారణ వేసుకొని పుట్టుకొచ్చేస్తున్నారు. అప్పుడు అలా లేరు. ఇప్పుడు జ్యోతిషం అంటే 100% అక్యురసీ ఉండే. ఇప్పుడు 100% ఏ సబ్జెక్టులోనూ చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ జ్యోతిష్యంలో కూడా 100% అన్నమాట ఏ సబ్జెక్టులో ఎవ్వరు చెప్పడానికి వీల్లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం విమానంలో ప్రయాణం చేస్తాం. ప్రతిసారి విమానంలో మనం ఎప్పుడైనా దిగాల్సి వస్తే ఎమర్జెన్సీలో చేయాల్సి ఈ ప్రికాషన్ చేసుకొని ప్రతి ఒక్కరు చెప్తారు. ఎందుకు చెప్తారు? 100% నమ్మకం లేకనే కదా, ఇలా జరిగితే ఇలా చేయాలని. సో ఆ విధంగా ఎంత ఈ ప్రజెంట్ వాళ్ళు 100% నమ్మకం గ్యారంటీ ఇవ్వడానికి వీలేకపోయినా, బట్ జ్యోతిషాస్త్రం అప్పటి రోజులు అట్లా ఉండే. సో అక్కడ మార్కండేయ పురాణంలో అల్పాయుష్ నుండి పూర్ణాయుషుడు అయ్యాడండి మార్కండేయుడు. సో అంటే కర్మ జాతకం ఎలా ఇండికేట్ చేసినా వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ మన సిచ్యువేషన్స్ నుండి కూడా బయటపడే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా రీసెర్చ్లో భాగంగా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఎప్పుడు బాధపడకూడదు. ఇప్పుడు మనకి ఏదైతే జీవితం వస్తుందో ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్టు మన డీడ్స్ ప్రకారమే వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఏ పొజిషన్లో ఉన్నా హౌ టు ప్రమోట్ ఈ పొజిషన్ నుండి ఇంకెట్లా గొప్పగా పైకి వెళ్ళాలి అన్నది ఎప్పుడైనా ధర్మబద్ధంగా ఉండాలి. ఏదైనా అండి, నేను అందరికి ఒకటే చెప్పేది, ఈ చాలామంది డూప్లికేట్స్ అమ్మే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు ఈరోజు బెనిఫిట్ పొందొచ్చు, ద డే విల్ కమ్ యూ విల్ సఫర్ లైక్ ఎనీథింగ్. చాలామంది నేను చూశాను, ఒక్కొక్క జ్యోతిష్యుడు అండి, వాడు 1-2 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని వాడు అన్ని అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలు చెప్పి ట్యాక్స్ కట్టకుండా, ఎలాంటి జిఎస్టీ కట్టకుండా జనాలను మోసం చేసుకుంటూ, ఇటు గవర్నమెంట్ మోసం చేసుకుంటూ డూప్లికేటర్లు అమ్ముతాడు. క్లియర్ కట్గా ఎన్నో రకరకాల మాటలు చెప్తాడు, ప్రకటనలు ఇస్తూ ఉంటాడు చాలా రకరకాల.
ఏఆర్ ఏం చదివాడు అన్నది కూడా తెలియదు. సో అట్లా రకరకాల మోసాలు జరుగుతున్నాయి. బీ కేర్ఫుల్. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. మీరు ఎవరు గొప్ప వాళ్ళు చెప్తారు. యు ఆర్ ద బెటర్ జడ్జ్. మీరు అట్లా అర్థం చేసుకొని మీరు మీ లైఫ్ను సుఖమయం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మేము కూడా ఉన్నంత వరకు మా విసినిటీలో మేము కూడా ఈ విధంగా కరెక్ట్ రీసెర్చ్ చేస్తాం, కరెక్ట్ అడ్వైస్ ప్రకారమే. ఈవెన్ వీఆర్ ఆల్సో వేరింగ్. ఇది అది ఏ ఒక్కరి కోసమో కాదు, అందరి కోసం. సో రత్నధారణ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ఉంది. ప్రొవైడెడ్ మంచి రత్నాలు దొరకడం కష్టం, ఎందుకంటే భూమి ఏం పెరగట్లేదు, జనాభా పెరిగిపోతుంది. సో ఇంత మరి రత్నాలు యాజ్ ఇట్ ఈజ్గా రేర్గా లభిస్తాయి కాబట్టి రత్నాలకి ఇంత విలువ. మరి భూమి అయితే పెరగట్లేదు కాబట్టి రత్నాలు ఇంకా అంత తగ్గిపోతూ ఉన్నాయి. సో రత్నాలకు ఇంకా నిజమైన రత్నాలకు వాల్యూ పెరుగుతుంది. రత్నాలకు ఇంత పవర్స్ ఉన్నాయి కాబట్టి డూప్లికేట్స్ వస్తున్నాయి. చాలామంది జనరల్ అనాలిసిస్ ఏంటి, ఒరిజినల్తో రత్నాలతో రేట్ కంపారిజన్ చేస్తారు. నో డౌట్ కంపేర్ చేయాలి, బట్ ఎట్లా కంపేర్ చేయాలి దానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఎవ్రీ స్టాండర్డ్ ప్రోడక్ట్ స్టాండర్డ్ ధరే ఉంటుంది. మనం అది మర్చిపోయి ఇక్కడ తక్కువ ఉంది కదా అని పోతే అక్కడ డూప్లికేట్ డబ్బులు పోవడమే కాదు, ఇక్కడ ఇంకో నెగిటివిటీ ఏంటంటే మనం డూప్లికేట్ రాయి పెట్టుకుంటే ఆరోగ్యం పోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ల్యాబొరేటరీస్ డిక్లేర్ అయ్యాయి. సో దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్. బీయింగ్ ఏ జెమాలజిస్ట్, ఐ హ్యావ్ సిన్సియర్ కన్సర్న్ టువర్డ్స్ పబ్లిక్. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ గివింగ్ ద అవేర్నెస్. మీరు డూప్లికేట్ విక్టింగ్ కాకండి. పెట్టుకుంటే ఒరిజినల్ పెట్టుకోండి, అదర్వైజ్ మానేయండి, పూజ చేసుకోండి, బట్ డోంట్ గో ఫర్ ద డూప్లికేట్. ఈ స్వార్థపరుల జ్యోతిష్యులు కానీ జ్యోతిష్యాల చేతిలో వాళ్ళ బారిన పడకండి. నేను చెప్పే విషయాలు వినండి. నేను దిస్ ఐఎమ్ టెల్లింగ్ ఫర్ యువర్ బెనిఫిట్. ప్లీజ్ అండర్స్టాండ్ and feel free to come to Divya Diamonds, and we are always here to give the knowledge.